ఒకటి, మీరు ఆశీర్వాదం కోసం, మేలు కోసం దేవుని యొద్దకు వస్తే మీకు మేలు చేయాలి, మీకు ఆశీర్వదింప చేయాలి అని దైవ సేవకులైతే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కూడా మనకు ఆశీర్వది ఇవ్వాలి అని ఆశీర్వదించిన దేవుడు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆశీర్వదించిన దేవుడు ఒకనాడు మన పితరుడు, మూలపురుషుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాక్, యాకోబు అను భక్తులు దేవుడుగా వారిని ఆశీర్వదించాడు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఆశీర్వదించిన దేవా, మమ్మలను కూడా ఆశీర్వదించు అని అడుగుతారా అడగరా మీరు? అమ్మా అడుగుతారా? అడుగుతారు. నాకు తెలుసు, దేవునికి తెలుసు. అందుకే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడా? ఇది అంశం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడా? ఒక ప్రశ్న. మరి అబ్రహామును ఆశీర్వదించాడు కదా, మరి మనల్ని కూడా ఆశీర్వదించాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో మొదటి మానవుడైనటువంటి ఆదాముని, మొదటి జంట అయినటువంటి ఆదాము హవ్వల జంటని దేవుడు ఆశీర్వదించాడట. ఏమని? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఇది ఆశీర్వాదం. ఆదాముని హవ్వని ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం ఏంటట? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఇది వారికి ఆశీర్వాదం. ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించినటువంటి మొదటి జంట అయినటువంటి ఆదాము హవ్వలలో నుంచి కయీను, హేబెలు వచ్చారు. అక్కడ కయీను, హేబెలుని చంపాడు. తర్వాత ప్రారంభమైనటువంటి ఆదాము వంశావళిలో షేతు అనేటువంటి కుమారుడి దగ్గర నుంచి ఆశీర్వాదం ప్రారంభమై అక్కడి నుంచి నోవాహు కుటుంబం వరకు కూడా ఆశీర్వదింపబడి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుష్యులు కోటాను కోట్ల మంది, వేలాది వేల మంది భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళుగా నోవాహు వచ్చేటప్పటికి, నోవాహు తరం వచ్చేటప్పటికీ హృదయంలో ఏమి నిండిపోయిందట? హృదయాలు ఎలా ఉన్నాయట? చెడిపోయాయి, పాడైపోయాయి. ఆ పాడైన హృదయములలో దేవుడు నొచ్చుకొని నోవాహు జలప్రళయాన్ని తెప్పించి 40 రాత్రులు 40 పగలు ప్రచండమైనటువంటి వర్షము కురిపించి ఆకాశము తూపులు విప్పి ప్రచండ వర్షము చేత యావత్ ప్రపంచ మానవాళిని, జీవరాశినంతటిని తుడిసివేసి నోవాహు కట్టినటువంటి ఓడలో మాత్రమే ఆదాము, నోవాహు, అతని భార్య, అతని కుమారులు ముగ్గురు, కోడలు ముగ్గురు, ఈ భూమి మీద ప్రాకుతున్నటువంటి జీవమున్నటువంటి చెల్లించుచున్నటువంటి జంతు జీవరాశులన్నిటిలోనూ కూడా ఒక్కొక్క జంట ఓడలోనికి ప్రవేశింపచేసి మిగతా ఉన్న జీవరాశులన్నిటినీ తుడిసివేసిన తరువాత వారిని కూడా ఆశీర్వదించాడు. నోవాహును అతని కుటుంబమును కూడా ఆశీర్వదించి మీరు ఫలించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, ఏలికలుగా కండి అని నోవాహును కూడా దీవించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా దీవించి ఆశీర్వదించినటువంటి దేవుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు బానిసలుగా ఉంటే ఆ ఇశ్రాయేలును బయటకు తీసుకురావడానికి మోషే నాయకుడుగా ఎంచుకొని ఆ మోషే నాయకత్వంలో అహరోను తోడుగా పెట్టి వారిద్దరి ద్వారా దేవుడు తన పిల్లలను రక్షించాలని అనుకున్నప్పుడు మోషేని ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమన్నాడు. నేను మీకు నాయకుడిగా ఉండి ఐగుప్తులో నుంచి మిమ్మల్ని చెరలో నుంచి విముక్తి చేస్తాను అని పంపిస్తే అప్పుడు మోషే అడుగుతాడు, అయ్యా నువ్వు పంపుతున్నావు కదా, నువ్వు దేవుడిగా చెబుతున్నావు కదా, మరి నువ్వు ఏంటి, నీ పేరేంటి అని వాళ్ళు అడుగుతారు. నీవు ఎవరు అని అడుగుతారు. వాళ్ళు చాలా గర్విష్ఠులు, మంచివాళ్ళు కారు.
అని అన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అని. నిర్గమాకాండ 3:15 ఒక మాట అంటే 16వ వచనంలోకి వచ్చేటప్పటికి అంటున్నాడు, నీవు వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలను పోగు చేసి నీ పితరుల దేవుడైన యెహోవా, చాలా జాగ్రత్తగా మీరు వినండి, మీ పితరులైన ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనువారు వారి సంతతి మాలి మూల పురుషుడు అబ్రహాము అని ఆ ప్రజలకు తెలుసు గనుక దేవుడు చెబుతున్న మాటల్లో మీ పితరుల దేవుడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనువాడనయ్యా నేను అని ఎవరికి దేవుడనని చెబుతున్నాడో తెలుసా? అబ్రహాము దేవుడట, ఇస్సాకు దేవుడట, యాకోబుకి దేవుడట. మనం కూడా అంటాం మన దేవుడండి. ఎవరు మీ దేవుడు? ఎవరు మీ దేవుడు? మీరేమంటారు చెప్పండి? ఎవరు మన దేవుడు అని మనం చెప్పుకుంటాం. మన దేవుని గురించి మనము నమ్మి విశ్వసించి బాప్తిసము తీసుకొని సంఘానికి వెళ్ళి కానుక ఇచ్చి ప్రార్థన చేసి పాట పాడి ఇన్ని చేసేటువంటి ప్రక్రియ ఆరాధన కార్యక్రమములో క్రైస్తవురాలుగా మోకరించి కన్నీళ్లు పెట్టుకొని ఉపవాసం ఉండి ఏడుస్తూ బొబ్బర్లు పెడుతూ నీ అవసరత కోసం, నీ ఇష్టం కోసం, నీ కష్టం కోసం, నీ వేదన కోసం, నీ బాధన కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ అవసరం కోసమే దేవుని దగ్గరకు వచ్చి ముప్పొద్దుల ఏడుస్తూ ప్రార్థిస్తూ భక్తిపరురాలుగా చెప్పుకుని నీవు నీ దేవుడని చెబుతున్నావే. కానీ ఆ దేవుడు నిన్ను ఆమె దేవుడను, ఆయన దేవుడను, పలానా వ్యక్తి దేవుడును అని చెప్పగలడగేటువంటి భక్తి నీలో ఉన్నదా ప్రియమైన దేవుని పిల్లలారా? అప్పటికే అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. చనిపోయినటువంటి వాళ్ళకి నేను చనిపోయిన వారికి నేను దేవుడునని చెబుతున్నాడు అంటే ఎందుకు దేవుడు చెబుతున్నాడు? ఎందుకు అబ్రహాము దేవుడని చెబుతున్నాడు, ఇస్సాకు దేవుడని చెబుతున్నాడు, యాకోబు దేవుడని చెబుతున్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకో తెలుసా? అబ్రహాము అనేటప్పటికి ఒక చరిత్ర, ఇస్సాకు అనేటప్పటికి ఒక చరిత్ర, యాకోబు అనేటువంటి చరిత్ర. ఆ చరిత్ర వారి భక్తి జీవితం, వాళ్ళ మాట వినటం, దేవుడు మాట వినటం, దేవుడు నమ్మటం, దేవుని యందు విశ్వసించటం. దేవుని నమ్మారు, విశ్వసించారు, మాట విన్నారు. నువ్వు మాట వినవు, నమ్మవు, విశ్వసించవు. ఇది నేటి క్రైస్తవ దౌర్భాగ్యం. ఎందుకన్నా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వెళుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యపఠనం చదువుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిస్ము తీసుకున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నీకు బోధ నేర్పిస్తున్నారే, నీ కోసం ఏడుస్తున్నారే, ప్రార్థన చేస్తున్నారే, అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి వేల రూపాయలు ఖర్చు పెట్టి వాక్యాన్ని నేర్పిస్తూ చర్చి కట్టి ఆ చర్చిలో ఆరాధన పెట్టి ఉపవాస కూడికి పెట్టి ఇన్ని చేసి నేర్పిస్తుంటే మరలా నీ గురించి చెప్పాలా? మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పాలా? మీ గురించి సంఘం గొప్పదని చెప్పాలి, మంచి భక్తులని చెప్పాలి, మంచి విశ్వాసాలని చెప్పాలి. ఎందుకంటే విశ్వసించావు, వింటున్నావు, నమ్మాలి. కానీ అబ్రహాం దేవుడు నమ్మాడట, అది నీతిగా ఎంచబడిందట, అతని విశ్వసించాడట. ఆ విశ్వసించింది, నమ్మింది, నడిచిన నడవడికే ఈ రాత్రి మీరు వినగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రామ్ అని పిలిచాడట. అబ్రహాము కాదు ప్రారంభం, అబ్రాము అని పిలిచాడట. అబ్రాము అని పిలిచేటప్పటికీ నిన్ను పిలిచాడు, దేవుడు పిలిచాడు. కాపరి గారు, ఇక్కడ ఉన్నటువంటి కాపరి గారు పిలుస్తారు, అమ్మా ఆరాధనకి సమయమైంది, మీ పనులని ముగించుకొని మీరు త్వరగా మందిరంకు రండని. మొదటి వారం, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం, మొదటి నెల, రెండో నెల, సంవత్సరాలు ఆరాధన కార్యక్రమాల ముందు సేవకుడు వచ్చి తలుపులు తీసుకొని ప్రార్థన చేసి పాట పాడుతూ మిమ్మల్ని పిలుస్తున్నాడే. ఎప్పుడు వచ్చావమ్మా నువ్వు? ఆయన ఎప్పుడు వచ్చావు? అందరికన్నా ముందు వచ్చావా? సేవకుడి కన్నా ముందు వచ్చావా? సేవకుడి కన్నా ముందు వచ్చి తలుపులు తీసి శుభ్రపరిచి వచ్చి కూర్చుని ఎన్ని సిద్ధపాటు చేసావా? లేదే. ఒకనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అబ్రహామునంటే,
అబ్రాముగా ఉన్నప్పుడు పిలిచాడట. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అమ్మ మౌత్ పెట్టుకుని చదవండి, మొక్కలు చక్కగా చదవండి. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళాడా వెళ్ళలేదా? ఏమ్మా చక్కగా చెప్తారు, ఎందుకంటే అబ్రాహాము గారు మీకందరికీ బాగా తెలుసు. అబ్రాహాముగా ఉన్నప్పుడు పిలిచాడట, యవ్వనుడుగా ఉన్నాడట. భార్య పెళ్ళయింది. ఆ భార్యతో నీవు లేచి మీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలి? నీ బంధువులు విడిచిపెట్టాలి, నీ తండ్రిని ఇంటి విడిచిపెట్టాలి, నీ గ్రామాన్ని విడిచిపెట్టాలి, నేను చెప్పబోయేటువంటి దేశానికి నువ్వు వెళ్ళాలి అన్న వెంటనే లేచిపోయాడట, వెంటనే బయలుదేరాడట. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఎన్నిసార్లు నీతి వాక్యములు చెప్పాలి, ఎన్నిసార్లు దేవుని నమ్మమని చెప్పాలి, ఎన్ని మార్లు మారు మనసు పొందమని చెప్పాలి, ఎన్నిసార్లు దేవునితో నడవమని చెప్పాలి. ఒక్కసారా రెండుసారా కాదే, అనేకమైన ఎందుకు చెప్పవలసి వస్తుంది? మారలేదు అని పిలవగానే బయలుదేరాడే అబ్రాం. అదే మాట 2000 సంవత్సరాల క్రితం సంఘము ప్రారంభించబడిన తర్వాత అపోస్తుల సువార్త ప్రకటించేటప్పుడు, అపోస్తుల సువార్త ప్రకటిస్తున్నప్పుడు హెబ్రీలో ఉన్నటువంటి హెబ్రీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట చూడండి. ఇదే సందర్భాన్ని జ్ఞాపకము చేస్తూ 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహామును పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి అబ్రాము అని పిలవగానే విశ్వాసమును బట్టి దేవుడు అని, దేవుని స్వరం అని, దేవుడి మాట అని, దేవుడి మాట వినాలి అని, దేవుని విశ్వసించాలి అనేటువంటి పట్టుదల కలిగిన భక్తిపరుడైనటువంటి అబ్రహాముగా ఉన్నప్పుడు చెబుతున్న మాట చూడండి. ఆయన వెళ్ళిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. యేసు 2000 సంవత్సరాల క్రితం సంఘమునికి, ఎబ్రీ సంఘానికి చెబుతున్నటువంటి మాట అయితే అంతకుముందు చాలా సంవత్సరాలు అయిపోయింది. అని చనిపోయి మరలా జ్ఞాపకము చేస్తుంది పరిశుద్ధాత్మ. దేవుని వాక్యము మరలా జ్ఞాపకము చేస్తుంది. అబ్రహాము అని. మోషే కాలానికే లేనప్పుడే మోషేకి దేవుడు చెబుతున్నాడే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పి మరణించినటువంటి వారిని జ్ఞాపకము చేస్తున్నాడే. అదే జ్ఞాపకాన్ని మరలా కొత్త నిబంధన వచ్చేటప్పటికి మరలా సంఘము ప్రారంభించిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన అపోస్తుల ద్వారా మరలా జ్ఞాపకం ఏమిటో తెలుసా? అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. బా ఏంటండి భక్తి! అది రావాలంటే మనకి అలాంటి భక్తి రావాలి. అది దేవుడు చూడాలి. అది సంఘములో నిన్ను గురించి సాక్ష్యము సేవకుడు చెప్పాలి. అబ్రహాము విశ్వాసమును బట్టట ఆ పిలుపునకు లోబడిపోయాడట. లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యి ఉన్న ఆ దేశమునకు బయలుదేరెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలు తెలియదట. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని తెలియదట. పలానా దేశము, పలానా ప్రాంతము అని దేవుడు చెప్పలేదట. నువ్వు బయలుదేరు అబ్రాహాము, నువ్వు బయలుదేరాలి. నీ భార్యని తీసుకువెళ్ళు, నీ కలిగిన దాన్ని తీసుకుని వెళ్ళు, నీ తండ్రి ఎంత విడిచిపెట్టు, నీ బంధువుని విడిచిపెట్టు, నీ గ్రామాన్ని విడిచిపెట్టు, నువ్వు బయలుదేరేటప్పటికి బయలుదేరిపోయాడు. చర్చికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరావే, సువార్త పనిలోకి బయలుదేరి రావే, సేవలో బయలుదేరి రావే. ఏట మన క్రైస్తవ్యం ఎన్ని ఆధారాలు, రుజువులు చూపిస్తుంటే ఈరోజు భూమిని తలక్రిందులు చెయ్యాలి, మత శాంత సవాదులు ఎదుట నిలబడాలి, దేవుని వాక్యాన్ని ప్రబలం చెయ్యాలి, యావత్ ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని గొప్పతనం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు, రుజువులు కలిగిన విశ్వాసంతో కలిగినటువంటి మాటల చేత, భక్తుల చేత నేర్పించాడే. ఆ భక్తి ఎక్కడయ్యా?
ఆ భక్తి ఎక్కడ? ఆయన చూస్తున్నాడు పరలోకం నుంచి, నేను ఆశీర్వదించాలి, నా పిల్లలను ఆశీర్వదించాలి, నా బిడ్డలను ఆశీర్వదించాలి, నా దగ్గరికి చేర్చుకోవాలి అని ఆశపడుతున్న ఆ దేవుని ఆశను నెరవేర్చేటువంటి సంఘాలు ఏవి? సమాజంలో ఆ సంఘాలు ఎక్కడున్నాయి? లేవే. బ్రతకడం చూపించటం లేదే, బ్రతుకు చూపించటం లేదే. లోబడిన వాడు, నమ్మిన వాడు, విశ్వసించినటువంటి వాడు తాను స్వాస్థ్యముగా పొందబోయేటువంటి దేశం, ఏ దేశమో ఏ ప్రాంతమో ఎక్కడ ఉందో తెలియకుండానే బయలుదేరిపోయాడని చెప్పాడే మాట. ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఆ అబ్రహాముని జ్ఞాపకము చేసుకుంటున్నాం. మనం చనిపోతే మర్చిపోతుంది లోకం, మన కుటుంబస్తులు మర్చిపోతారు. మరి నీవు క్రైస్తవుడు, విశ్వాసివి, మర్చిపోవాలా? నిన్ను మర్చిపోకూడదయ్యా. అందుకే అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి, పిలిచేటప్పటికి ఆ పిలుపును బట్టి బయలుదేరాడట. అలా బయలుదేరినటువంటి ఆయన బలిపీఠములు కట్టాడు, బలిపీఠములు కట్టి దహన బలులు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. వెళుతున్నప్పుడు ఆశీర్వదింపబడ్డాడు. అలా ఆశీర్వదింపబడినటువంటి ఆయన, బలిపీఠములు కట్టినటువంటి ఆయన, లోకానికి చూపించినటువంటి భక్తి చూపించినటువంటి అబ్రహాము, అతని చరిత్ర, అతని జీవితం చూస్తుంటే ప్రియులారా, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే, ఏ ప్రాంతానికి వెళ్ళిన ఆశీర్వాదమే. ఓ సంపద, గొర్రెలు, మేకలు, ఎద్దులు, వెండి, బంగారం, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఎక్కడికి వెళ్ళిన, ఏ ప్రాంతానికి వెళుతున్న విస్తరిస్తున్నప్పుడు ఆయన విస్తరణ చూచి రాజులు వాళ్ళందరూ ఆశ్చర్యపోయేటువంటి వాళ్ళు. అలాంటి అబ్రహాముకి 99 సంవత్సరాల కాలం వచ్చింది. పిల్లలు లేరు. మన వాళ్ళకి పెళ్ళేటప్పటికి చూడండి, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు పెళ్ళేటప్పటికి పిల్లలు పుట్టట్లేదని చెప్పి మొక్కుబళ్ళు, గుళ్ళు, గోపురాలు, హాస్పిటల్స్, టెస్ట్లు ఇన్ని చేసేసుకుంటూ ఇలా గడిపేస్తూ అవసరమైతే పిల్లలు పుట్టలేదు అని దేవునికి దూరం అయిపోయేటువంటి, సంతానము లేదు అని దేవునికి దూరం అయిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. కానీ దేవుడు వెళ్ళమన్నాడే, యవ్వన కాలములో బయలుదేరాడు. యవ్వన కాలంలో బయలుదేరినటువంటి వ్యక్తి బలిపీఠములు, అర్పణలు, బలులు ఇస్తూ దేవుని యందు నమ్మిక ఉంచి నమ్మకముగా బ్రతుకుతున్నటువంటి ఆయన, విస్తరణ జరుగుతుంది, సిరి సంపదలు పెరుగుతున్నాయి, అన్ని అభివృద్ధి పొందుతున్నది, కానీ సంతానము లేదు. అప్పుడు దేవుణ్ణి అడిగాడు, అయ్యా నాకు వారసుడు లేడే, నా దగ్గర పనిచేసేటువంటి వాడు వారసుడు అవుతాడే, ఈ ఆస్తంతా వాళ్ళకి విడిచిపెట్టి వస్తుంది అని అప్పుడు తొందరపడుకున్నాయన. ఇసుక రేణువులంత విస్తారమైన సంతానము నీకు కలుగుతుంది, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములు లెక్కపెట్టు వాటికన్నా ఎక్కువ సంతానము నీకు పెరుగుతుంది, ఇదిగో నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్పి 99 సంవత్సరాల 100 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ అప్పుడు శారాయిగా ఉన్న రాయిని తీసి శారా చేసి తన గర్భములో శిశువును పెట్టి ఇస్సాకును భూమి మీదకి పంపించాడు దేవుడు. ముసలి వయసులో ఆ బిడ్డని ఇస్తే ఆ బిడ్డను చూచుకున్నాడు, మురిసిపోయాడు, సంతోషించాడు, ఆనందించాడు. ఆ వయసులో ఆనందిస్తూ సంతోషిస్తున్నటువంటి అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు మరలా వచ్చాడు. ఒకనాడు అబ్రామని పిలిచాడు, బయలుదేరమన్నాడు. ఒకనాడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి అనేకమైనటువంటి సందర్భాలు నేర్పించాడు. అనేక సందర్భాలు దూతలు వచ్చాయి, ఆ దూతలకు ఆతిథ్యం ఇచ్చాడు, ఆ దూతల ద్వారా సమాచారాన్ని విన్నాడు అబ్రహాము. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసును కూడా చూడాలనుకున్నాడు, యేసుక్రీస్తును కూడా చూడాలని కోరుకున్నాడు. ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాలను తగలబెట్టాలనుకున్నాడు దేవుడు. అప్పుడు కూడా అబ్రహాము దగ్గరికి వచ్చాడు దేవుడు, దూతలు పంపించాడు. నా స్నేహితుడు, నాకిష్టుడు, నాకిష్టమైనటువంటి వాడు అబ్రహాముకు నేను చెప్పాలి, అబ్రహాముకు నేను చేయబోయేది చెప్పాలి అని అక్కడికి వస్తే అబ్రహాముకు చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణాలను నేను తగలబెడుతున్నాను అని. అప్పుడు అడిగాడు, అయ్యా ఎంత మంచి మనసు అండి. మొదటి వర్తమానంలో చెప్పారు ఆయన, కోడి వస్తే బాధ, ఇరుగు పురుగులు వారి బాధ, పెద్దలు అది చెప్పుకుని ఇది చెప్పుకుని గొడవలు పెట్టుకునేటువంటి సమాజం మనది.
ఒకళ్ళు బాగుంటే చూడనటువంటి సమాజం మనది. ఒకళ్ళు పచ్చగా ఉంటే చూడనటువంటి వాళ్ళం. ఒకళ్ళు ఏదైనా సంపాదించుకుంటే చూడలేనటువంటి పరిస్థితి. మన స్పర్ధలతో, ద్వేషాలతో, ఈర్ష్యలతో ఉన్న క్రైస్తవులని చెప్పుకుంటూ సంఘములోనే కొట్టుకు చచ్చిపోయేటువంటి నాగరికతతో ఉన్నటువంటి నేటి క్రైస్తవ్యం అయితే మన పితరుడు నేర్పించాడే సొదొమ గొమొర్రా పట్టణాలరా, పెద్ద పెద్ద పట్టణాలు. ఆ పట్టణాలను కాల్చేస్తానన్నాడు దేవుడు. ఆ కాల్చేస్తానన్న దేవుడు దగ్గరికి దేవుడితో మాట్లాడుతున్నాడు. సో మీ అందరికీ తెలుసు, అయ్యా 50 మంది నీతిమంతులుంటే కాపాడతావా? కాపాడతాను. 40 మంది నీతిమంతులుంటే కాపాడతావా? కాపాడతాను. 30 మంది నీతిమంతులుంటే కాపాడతావా? కాపాడతాను. 20 మంది నీతిమంతులుంటే కాపాడతావా? కాపాడతాను. 10 మంది ఉంటే కాపాడతావా? కాపాడతానయ్యా. 10 మంది నీతిమంతులు కూడా లేరే. పట్టణాలను ఆపాలనుకున్నాడు. కాల్చకుండా పట్టణాలను ఆపాలనుకున్నాడు. ఈరోజు మతాల పేరట, ప్రాంతాల పేరట, కులాల పేరట, పార్టీల పేరట కాల్చుకు చస్తున్నటువంటి నేటి సమాజం చూడండి. భయం గుప్పిట్లు. 4వ తారీఖు ఏం జరుగుతుంది? 4వ తారీఖు ఏం జరుగుతుంది? రిజల్ట్ వస్తే ఏమైపోతుంది? కనుక పెట్రోల్ బంకుల్లో టిన్నుల్లో పెట్రోల్ కొట్టనివ్వకండి. టిన్నుల్లోకి డీజిల్ కొట్టనివ్వకండి. కాపలా కాయండి. 15 రోజుల వరకు కాపలా. దేనికయ్యా? మారణ హోమం. ఎందుకు? 5 సంవత్సరాల అధికారము కోసం, ఒక ప్రాంతము కోసం, అధికారము కోసం, మతము కోసం మత్తెక్కి విర్ర వీగుతూ కొట్టుకు చచ్చేటువంటి నేటి సమాజం అయితే అబ్రహాం ఎంత నీతిమంతుడు! పట్టణాలు కాపాడుకోవాలనుకున్నాడు. పట్టణాలు కాపాడాలి. ఎవడయ్యా ఈరోజు ఒక పట్టణాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని, ఒక గ్రామాన్ని కాపాడాలని నేను దేవుడి కొరకు తప్పించేటువంటి భక్తుడు ఎవరున్నారు? అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడాలనుకున్నాడు. స్నేహితుడు, దేవునికి స్నేహితుడైపోయాడు. అంత స్నేహితుడుగా ఉంటూ దేవుని పక్షాన నిలబడినటువంటి వాడుగా ఆయన భక్తిని చూపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘములో మన ఇరుగు పొరుగు వారు, మన పాటుపడు, మన రక్త సంబంధులు, మన బంధువులు, మన తల్లి గర్భములో నుంచి వచ్చిన మన తోబుట్టువులు కష్టాలను పంచుకుంటున్నావా? మేలును పంచుకుంటున్నావా? ఒక క్రైస్తవ సోదరిమణిగా, ఒక క్రైస్తవ సోదరుడుగా సంఘములో చక్కటి సహవాసముతో ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారితో సహవాసం ఉన్నావా? వారి క్షేమం కోరుకుంటున్నావా? ఒక కుటుంబంలో క్షేమం కోరుకుంటున్నావా? ఒకరు ఎవరైనా దెబ్బతింటే, ఎవరైనా బాధల్లో ఉంటే వారిని ఓదరుస్తున్నావా? వారి కొరకు ఆదరిస్తున్నావా? వారి కొరకు సహాయం చేస్తున్నావా? నీ భక్తి జీవితంలో లేదే. కానీ అబ్రహాము పట్టణాలను కాపాడుకోనున్నాడయ్యా. పట్టణాలు కాపాడుకోవాలనుకున్నాడు. దేవుని మొరపెట్టాడు, వేడుకున్నాడు. ఎప్పుడైనా దేవుని మొరపెట్టావా? ఎదురు వారి కోసం? నీ కుటుంబం కోసమే, నీ పిల్లల కోసమే, నీ కోసమే సరిపోతుంది. కానీ ఇతరుల కోసం ఎక్కడ పాటుపడి, ఎక్కడ ప్రార్థించి, ఎక్కడ యాచించావో ఈ భక్తి జీవితంలో లేదే. సొదొమ గొమొర్రా పట్టణాలు కాపాడుకోవాలనుకున్నాడు. ఆ చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. చక్కటి సహవాసముతో కలిగి ఉన్నాడు. చక్కటి స్నేహితుడుగా, దేవునితో స్నేహితుడుగా ఉన్నాడే అబ్రహాము. ఆయన జీవితం అలా గడుస్తూ 99 సంవత్సరాల వయసు, 100 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆ బిడ్డను ముద్దు బిడ్డగా సాకుని ఇచ్చి, మగబిడ్డని ఇచ్చి ఆడుతున్నాడు, ముద్దాడుతున్నాడు. చక్కగా ప్రేమతో ముసలి వయసులో వృద్ధాప్యం మందు చక్కగా ఉంటే మరలా పిలిచాడట. అబ్రహామా అని పిలిచాడట. చిత్తము నాయన. 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహామును పరిశోధించాడు. ఎప్పుడు? 100 సంవత్సరాలు. మనకి ప్రతిరోజు పరిశోధనే. అబ్రహాముని ఎప్పుడు పరిశోధించాడట? వృద్ధాప్యమందు వచ్చినప్పుడు పరిశోధన. ఏమని పరిశోధన? ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా. ఎలా పిలిచాడట? అబ్రహామా అని పిలిచాడట. ఎవరు పిలుస్తున్నారు? దేవుడు అబ్రహామా అని పిలిచేటప్పటికీ ఆ స్వరం ఆయనకి అర్థమైపోయింది, తెలిసిపోయింది. ఆ స్వరము విన్న వెంటనే ఏమన్నా తెలుసా? చిత్తము ప్రభువా, నువ్వేమంటావు? వస్తాను ప్రభువా, ఇస్తాను ప్రభువా, చేస్తాను ప్రభువా. సేవకులు గారు, పాస్టర్ గారు మాత్రం రాగానే, నేను ఇక్కడ కాగానే అంటున్నారు.
ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయాలి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయండి. మీ పేర్లు కూడా వ్రాయబడతాయి అంటే ఎవరు చూసి వచ్చేళ్ళే పాస్టర్ గారు రాస్తారో రాయరు, ఆయన చూస్తారో చూడరు అని అనుకుంటారు మీరు. ఏమండి ఏమనుకుంటారు చెప్పండి? జీవగ్రంథములో వ్రాయబడాలని కోరుకుంటారా? జీవగ్రంథములో మీ పేర్లు వ్రాయబడాలని కోరుకుంటారా కోరుకోరా? కోరుకుంటారు. కోరుకోవాలి అంటే చెయ్యాలి, చెప్పింది చెయ్యాలి. సేవకుడు చెప్పాడు విను, సేవకులు చెప్పారు విను, దేవుని వాక్యం చెప్పింది విను. దేవుడు చెబుతున్నాడు. ఒకనాడు అబ్రహామాని పిలిచాడు, ఈరోజు వాక్యంతో పిలుస్తున్నాడు. సేవకుని ద్వారా వాక్యంతో నిన్ను పిలుస్తున్నాడు. కానీ ఆ పిలుపుకు లోబడుతున్నావా? ఆ పిలుపుకు లోబడి నీవు చేస్తున్నావా? ఇస్తున్నావా? వస్తున్నావా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ ముసలితనమందు వృద్ధాప్యమందు ఆ కుమారుడితో ఆడుతుంటే పరిశోధించాలని పుట్టిద్దట దేవునికి. ఏంటండి దేవునికి అండి? దేవుడు మనసు ఏంటో ఆలోచించండి. దేవుడు ఆలోచన ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఆ వృద్ధాప్యం ఉందన్న అబ్రహాముని పరిశోధించాడు అంటే ఈ రోజున మనం చెప్పుకుంటున్నాము అంటే ఎందుకు ఆయన పరిశోధించాడు? నిన్ను పరిశోధించడు అనుకుంటున్నావా? నిన్ను పరిశోధిస్తాడు, నన్ను పరిశోధిస్తాడు, సేవకుల్ని పరిశోధిస్తాడు, అందరినీ పరిశోధిస్తాడు. ఎందుకంటే ఆశీర్వదించాలి. చివరి వరకు నిన్ను పరిశోధిస్తూనే ఉంటాను. నిన్ను పరిశోధిస్తూనే ఉంటాను. ఆ వృద్ధాప్యమందు ఆశీర్వదించాలనుకున్నటువంటి దేవుడట అబ్రహాముని పరిశోధించాడట. ఏమని ఆ పరిశోధన? చదవండమ్మా. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడనయ్యి ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతము మీదకి వెళ్ళి దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఆ ఇస్సాకుని బలి అర్పించు. 100 రూపాయలు కానుక ఇయ్యమ్మంటే 100 సార్లు ఆలోచిస్తావు. నీ బిడ్డని సండే స్కూల్కి పంపించమంటాయి, 1 గంట పంపించలేరు. మీ బిడ్డని దేవుని వాక్యము నేర్పించండి, దేవునిలో పెంచండి అంటే పెంచలేని నేటి సమాజం అయితే ఆ వృద్ధాప్యముందున్న ఆ ముసలి ఆయన దగ్గరికి వచ్చి చెబుతున్నాడు, అయ్యా నువ్వు ప్రేమించుచున్నావే, నువ్వు ఆడుతున్నావే, నువ్వు ప్రేమతో ముద్దాడుతున్నావే, ఆ కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకుని నువ్వు వెళ్ళి మొరియా ప్రదేశం, నేనే ప్రదేశం, ఏ పర్వతం మీద ఎక్కడికి వెళ్ళమంటాను అక్కడికి వెళ్ళు, బలిపీఠం కట్టు. ఆ బలిపీఠం మీద ఇస్సాకుని పెట్టి బలివ్వయ్యా నాకు. ఏంటంటే చెప్పేదన్నమాట. ఏంటి ఆ మాట? ఒక్కసారి ఆలోచించండి. అంత ప్రేమగా పెంచుకునేటువంటి ఆ కుమారుని బలి చేయాలా? ఎలాంటి బలది? చదువుతుంటే సమయం లేదు కానీ చదువుతుంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ఒక్క అధ్యాయము 2 గంటలు చెప్తానండి. బలిచ్చేంత వరకు చెప్పబడుతున్నటువంటి అంశంలో మీరు కూర్చుంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఆశ్చర్యపోతారా బోధలో. ఎంత మనసది, ఎలాంటి మనసది! ఆ వృద్ధాప్యం ముందు ఉన్నటువంటి మనసు ఎలాంటి మనసది! తోడుగా ఉంటాడు, వెన్నంటి ఉంటాడు, నా తర్వాత వారసుడుగా ఉంటాడు, ఈ ఆస్తిక వారసుడుగా ఉంటాడు, నా తర్వాత వీడే వారసుడు అని చెప్పుకునేటువంటి ఆయన ఆ వృద్ధాప్యం ముందు ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళాడు, బలివ్వాలనుకున్నాడు. ఆ మధ్యలో జరిగినటువంటి సందర్భాలు చూస్తున్నప్పుడు కుమారుడు అడుగుతాడు. నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను ఇదంతా. కుమారుడు అడుగుతాడు, అయ్యా ఇదిగో చూడు, కట్టెలున్నాయి, కత్తుంది, తాడుంది, అగ్ని ఉంది, మరి గొర్రెపిల్లేదయ్యా, బలిచ్చేటువంటి వస్తువు ఏది? బలిచ్చేది ఏది అని అడుగుతున్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, పసికందైనటువంటి కుమారుడు అడుగుతున్నాడు. ఏమని చెబుతాడు ఆ తండ్రి? ఏమని మాట్లాడతాడు ఆ తండ్రి? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి
ఎటువంటి విశ్వాసంతో నువ్వు క్రైస్తవ్యం ఉందో, ఒకనాడు నీతిమంతులుగా, విశ్వాసులుగా, నమ్మిన వారుగా జాబితాలో దేవుడుగా చెప్పుకున్నాడే భక్తి, ఆ భక్తి పరుడైనటువంటి ఆ వృద్ధాప్యం ఉన్నటువంటి వాడు బలిచ్చేసాడని చెప్పాడు హెబ్రీ పత్రికలో. తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిచ్చాడయ్యా అన్నాడు. హృదయపూర్వకంగా ఇచ్చేసాడట. శారీరకంగా, ఫిజికల్గా ఇవ్వలేదు కానీ హృదయపూర్వకంగా ఆత్మలో ఇచ్చేసాడట. ఆత్మ ద్వారా ఇచ్చేసాడట, బలిచ్చేసాడట. తీసుకువెళ్ళిపోయాడు. ఆ కుమారుని తీసుకుని వెళ్ళాడు. ఆ కుమారుడు అడుగుతున్నాడు. సేవకులు తీసుకున్నాడు, సేవకులు విడిచిపెట్టాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కుమారుని చేత పట్టుకున్నాడు, కత్తె పట్టుకున్నాడు, తీసుకువెళ్ళాడు. మోరియా కొండపైకి, ఆ ప్రదేశం కొండపైకి వెళ్ళాడు. పేర్చాడు, కట్టెలు పేర్చాడు. అలా కట్టెలు పేర్చిన తర్వాత దీన స్థితిలో కుమారుడు చూస్తున్నాడు. ఆ కుమారుడు చూస్తున్నప్పుడు ఒక్కసారి ఆ సన్నివేశం చూడండి. మీ బిడ్డలు రోగి, మీ బిడ్డలు బలహీనుడై, మీ బిడ్డలు హాస్పిటల్లో ఉంటే, మీ బిడ్డలు పనికి ఏదైనా చేయరనేటువంటి కార్యం చేస్తే ఆ బిడ్డను బట్టి కడుపు కోతగా ఎంత వేదన పడేటువంటి తల్లి, వేదన పడేటువంటి తండ్రి, అలాంటిది కళ్ళ ముందు దేవుడికి ఇచ్చేయాలి, నా బిడ్డని దేవుడికి ఇచ్చేయాలి నిర్ణయించుకుని వెళ్ళినటువంటి ఆ వ్యక్తి, ఆ వృద్ధుడుగా ఉన్నటువంటి ఆ విశ్వాసం, నమ్మకం ఏ కోశాన ఏ కొంత ఉందో చెప్పండి. నేటి క్రైస్తవ్యానికి మీరే కాదర్రా, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యమైన విశ్వాసము లేనిది, నీతి నియమము లేనిది, నమ్మకము లేనిది, విశ్వాసము లేనిది, అసలు దేవుడు అంటే నమ్మకము లేనట్టుగా ఉంది. మాకు మేలు కలగాలి తప్ప దేవుడికి ఎంత మేలు అని ఆలోచించేటువంటి ప్రపంచం క్రైస్తవ్యం. ఆ క్రైస్తవ్యం దేవుడికి ఇష్టం కాదు. అది క్రైస్తవ్యం కాదు. అబ్రహాము లాంటి నీతి ఉండాలి, విశ్వాసము కలిగినటువంటి ఇస్సాకు కుమారుడు చూడండి. ఆ కుమారుడు చూడండి ఏ మాట మాట్లాడుంటాడు. ఆ తండ్రి కట్టెలు పేర్చి అన్ని చేసిన తర్వాత కడుతున్నాడండి. తాడు కడుతున్నాడు. ఆ తాళ్ళు కట్టి ఆ కట్టెల మీద పెడుతుంటే మీ పిల్లలైతే ఏం చేస్తారో తెలుసా? మౌనముగా ఉండరు. ఆ కట్టెలే నీకు కడతారు. ఎవరు లేరు గనక కాల్చేసి వచ్చేస్తారు. నాన్నా ముసలోడురా నాన్న, నేను ఇంకా ఏమి చూడలేదు లోకాన్ని, నన్ను చంపేస్తావా? ఆ దేవుడు ఏమో తెలియదు కానీ నన్ను చంపేస్తావా అని తిరుగుబాటు పడేటువంటి వాడు. కానీ మౌనంగా ఉన్నట వదకు తేబడిన గొర్రె వలె మౌనుగా ఉండి కట్టెల మీద పడుకున్నాడే. ఏటండి ఆ భక్తి? ఆ చిన్నప్పుడు వృద్ధుడైనటువంటి ఆయనకుంది భక్తి, విశ్వాసము, నమ్మకము. మరి ఆ కుమారుడికి ఎందుకు ఉండాలి? ఆ కుమారుడికి ఎందుకుంది ఆ విశ్వాసం? అందుకే చెప్పాడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇది నా గురించి చెప్పుకోవాలి, మీ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరి గురించి చెప్పుకోవాలి. దేవుడు నీతిమంతులని అలా పెట్టిన వెంటనే కత్తి ఎత్తాడట. అబ్రహామా ఆగు, వద్దు నాయన, నిన్ను పరీక్ష పెట్టాను, నిన్ను పరిశోధించాను. సాతాను పరీక్ష పెట్టింది, నేను పరిశోధించానని నువ్వు గెలిచావు. తీసాయి కథ పక్కన పెట్టు. అదిగో గొర్రెపిల్ల, ఎదురుగా పెట్టాడు. గొర్రెపిల్లని తీసుకొచ్చాడు, బలిచ్చాడు. అలా బలిచ్చినటువంటి వాడు, సిరి సంపదలు కలిగినటువంటి వాడు, భోగభాగ్యములు అనుభవించినటువంటి వాడు, దేవుని మాట విన్నటువంటి వాడు తన జీవితంలో చెబుతున్నాడు అతని జీవితం ఏంటో. అతని జీవితం ఈ భూమి మీద అన్ని ఇచ్చినటువంటి ఆయన చెబుతున్న మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9, 10, 13 వచనాలు చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9, 10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు. ఎక్కడ నివసిస్తున్నారట? గుడారములో. కొంచెం డబ్బు ఉంటే కువైట్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, కొంత డబ్బు సంపాదించిన ఇల్లు కట్టేసుకోవాలి, బిల్డింగ్ కట్టేసుకోవాలి, మేడలు కట్టేసుకోవాలి అని ఆలోచిస్తామే. కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆశీర్వదింపబడినవాడు. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, యాకోబు, ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు, యాకోబు గారు కూడా ఆశీర్వదింపబడ్డారు. ఆశీర్వదింపబడిన ఆ వారసత్వానికి వారసులైనటువంటి వారట గుడారములలో నివసించిరి. దేనికి గుడారములో వాళ్ళు నివసించారు? ప్రియమైన దేవుని పిల్లలారా,
దేనికట? గుడారములో నివసించిరి. తర్వాత అన్యుల దేశములలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులై నివాసము చేసిరి. వారికి ఇచ్చిన స్వాస్యము, వారికి ఇచ్చిన దేశం, వారికి ఇచ్చిన ప్రాంతము, వారికి ఇచ్చిన సిరి సంపద వాడకుండా వారు వాగ్దాత్త దేశంలో పరవాసులము మేము అని. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని తెలుసుకొనెను. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందితిరి. ఎలా మృతి పొందుతారట? విశ్వాసము గలవారై. దేనికి విశ్వాసము గలవారై? ఎలా బ్రతికి? యాత్రికులమును పరదేశులమై ఉన్నామని విశ్వాసమును బట్టి ఒప్పుకొని వారు మృతి పొందారట. అనుభవించి కాదు. వాళ్ళకి ఇచ్చిన దేశము, భూభాగాలు, ఆస్తులు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆశీర్వదించిన ఈ భూమి మీద ఉన్న ఆశీర్వదించినటువంటి వాటిని వేటిని కూడా అనుభవించకుండా అన్యుల దేశంలో పరదేశులై ఉన్నట్టుగా, యాత్రికులు పరదేశులై బ్రతికినటువంటి వారిగా అబ్రహాముతో మాట్లాడినా అదే చెబుతున్నాడు. నేను యాత్రికుడిని పరదేశిని అంటున్నాడు. ఇస్సాకు చెప్పినా నేను పరదేశిని అంటున్నాడు, యాత్రికుడిని అంటున్నాడు. యాకోబుని చెప్పినా నేను యాత్రికుడిని పరదేశిని అంటున్నాడు. నీవు చేతే నా పలానా పట్టణము, పలానా వీధి, పలానా గ్రామము, పలానా ఇల్లు, పలానా వాళ్ళము, పలానా ఇది అని మనం చెప్పుకుంటున్నాం. నరభక్తి చూడండి ప్రియులారా. ఇప్పుడు చెప్తున్నాను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని ఆశీర్వదించాడా? ఆశీర్వదిస్తే వారు ఏం చేశారట? వాళ్ళు ఏం చేశారట? అనుభవించారా ఈ లోకాన్ని? లేదే, అనుభవించలేదట. దేనికోసం అనుభవించలేదు వాళ్ళు? దేనికోసం అనుభవించలేదు? మరి ఈరోజు సంఘములోను చెప్పుకుంటున్నావే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని దీవించిన దేవ నన్ను కూడా దీవించు అంటున్నావే. ఎందుకు నిన్ను దీవించాలి? ఎందుకు నిన్ను దీవించాలి? మీరు విన్న ఈ ముగ్గురు జీవితాలు చూస్తే ఈ ముగ్గురిని దీవించాడు అని అనుకుంటే ఈ జీవితంలో, నీ జీవితంలో ఏ త్యాగము చేసావు? మాట విన్నావా? విశ్వసించావా? నమ్మావా? చేసావా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేసింది ఏమి చేసింది ఈరోజు మీరే కదండి. ఎవరిని అడిగినా ఎవరు చేయలేరు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే అర్థం కాలేదు. దేవుని మనసు అర్థం కాలేదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు మహానుభావుడు యేసుక్రీస్తుల వారు. ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుండి శ్రమ, కష్టాలు, బాధలు, అవమానాలు పడ్డాడే. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన, కన్నీళ్లు విడుచుచు తన్ను మరణము నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలు, యాచనలు చేసి దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిందే. శరీరధారి అయి ఉన్న దినములో రోదనట, వేదనట, కన్నీళ్ళట, బాధట. ఏటంటే ఆయనకి పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఏమీ లేవు. ఆయన అడిగాడు, సద్బోధకుడు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తావు అన్నప్పుడు నాకు స్థలం లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బురీలు ఉన్నాయి, మనుషులు కుమారుడు తల బాల్చుకున్నట్టుకు స్థలము లేదన్నాడే. భూమి మీద ఏమీ సంపాదించుకోలేదే, భూమి మీద ఏమీ లేవే, పెళ్లి చేసుకోలేదే, పిల్లల కనలేదే. శరీరధారిగా ఉన్నప్పుడు రోదన, వేదన, కన్నీళ్ళు, బాధ. ఎందుకయ్యా? నా కోసం, మనందరి కోసం, యావత్ ప్రపంచ మానవాళి కోసం శ్రమ, కష్టం, బాధ, హింస, శోధన ఆయనను నమ్మిన నీవు ఏమి ఏమి బోధ నేర్చుకుని, ఏ మాటలు విశ్వసించి శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, వేదన పడుతున్నావు, బాధపడుతున్నావు. తల్లి చెప్పు ఒక్కసారి, ఈ రాత్రి వేళ నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. చెప్పండి ఎవరైనా. బాధపడ్డావా దేవుని కోసం?
దేవుని పని కోసం ఇంత మాట పడ్డావా? దేవుని మాట విన్నావా? దేవుని మాట చెప్పిన చెవిని పెట్టుకున్నట్టు విన్నావా? ఆయనే కదా ఈ 66 పుస్తకాలు ఇచ్చింది నీ కోసం నా కోసం. ఎందుకు ఇచ్చాడు? మత ఛాందసవాది అంటాడు. ఇది నల్ల అట్ట పుస్తకం, ఇది మత పుస్తకం, విదేశీ గ్రంథము, మనది కాదని చెబుతున్నాడే. కానీ దేవుడు దీంట్లో వ్రాయించాడే 66 పుస్తకాలు. ఇది మానవ జీవిత మనుగడ కొరకు, మానవ జీవితంలో మనసు మారడానికి ఇచ్చిన నేను మహాజ్ఞానము కలిగిన బైబిల్. దీన్ని చదవండరా, దివరాత్రి ధ్యానం చేయండరా. సత్యమును గురించి సంఘములో ఉన్నవారు అనుభవజ్ఞులు కావాలి అని అంటున్నాడే. మరి ఏ అనుభవం వచ్చిందమ్మా నీకు? ఏ అనుభవాన్ని సంపాదించుకున్నావు సత్యములు, వాక్యములు? ఏమీ లేదు, ఏమీ లేదు. మరి ఎలా ఆశీర్వదిస్తాడు? ఎలా ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావు? ఒకవేళ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని ఆశీర్వదించేది ఈ భూమి మీద అని అనుకుంటే, ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసం అనుకుంటే పొరపాటర్రా. ఈ జీవితం కోసం కాదు వాళ్ళని ఆశీర్వదించింది. అందుకే ఆ మహాపట్టణము కొరకు, ఆ పునాదులు గల పట్టణము కొరకు, ఆ పరలోకము కొరకు ఎదురు చూస్తూ ఆ విశ్వాసమును బట్టే మృతి పొందారని వ్రాయించాడు ఎబ్రీ పత్రికలో దేవుడు. మరి మనం చదువుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము, నేర్చుకుంటున్నాము. మరి ఏంటి ఆ భక్తులేంటి? ఆ భక్తి పరులు ఏంటి? ఆ భక్తి పరులు చేసింది ఏంటి? మరి మనం చేయవలసింది ఏంటని ఎప్పుడైనా అడుగుతున్నారా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఏమంటున్నాడు? ఆశీర్వాదమునకు వారసులగుటక మీరు పిలువబడితిరి. ఏమంటే ఆశీర్వాదానికి వారసులగుటకు. దేనికి వారసులటక? ఆశీర్వాదానికి వారసులు. ఏమండి, మా నాన్నగారు ఒక 10 ఎకరాలు సంపాదించారండి. అలాగే మైకేల్ గారు నాన్నగారు ఒక 5 ఎకరాలు సంపాదించారండి. అలాగే దైవ సేవకులు తల్లిదండ్రులు ఒక 5 ఎకరాలు సంపాదించారండి. 5 ఎకరాలు ఉన్నాయి. అంటే మా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఆస్తి, దాన్ని మేము అనుభవిస్తాము. అలాగే మీ తండ్రులు మీ ఇచ్చినటువంటి ఆస్తి మీరు అనుభవిస్తారు. ఎప్పటి వరకు అనుభవిస్తారు? ఈ భూమి మీద ఉన్నంత కాలం అనుభవిస్తారు. మరి క్రొత్త నిబంధనలో చెబుతున్నాడు, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ప్రియులారా. క్రొత్త నిబంధనలో పేతురు గారి ద్వారా చెబుతున్నటువంటి మాటలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఏమన్నమ్మా? అందరూ చదవండి మాట. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనము పిలువబడితిమి. క్రైస్తవులు, క్రైస్తవేతరులు కాదు. క్రీస్తును నమ్మి శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, కష్టాలు అనుభవించి, శోధనలు అనుభవించి, ప్రార్థించి, యాచించి, ఉపవాసం ఉండి ఇంత భక్తి మనం చేస్తున్నామే. ఈ భక్తి జీవితం వెనుక ఆశీర్వాదం ఉన్నది. ఇది ప్రపంచానికి తెలీదు. యేసును నమ్మారా? అతడు విదేశస్థుడు కదా. బైబిల్ పట్టారా? ఇది మత గ్రంథము కదా. ఎంతమంది ఈరోజు బైబిల్ పైన పడుతున్నారు, క్రైస్తవుల మీద పడుతున్నారు, సంఘాల మీద పడుతున్నారు. ఈరోజు చూడండి, మత ఛందసవాదులు, అర్థం కాని బుర్ర తక్కువ వాళ్ళు, నెల తక్కువ వాళ్ళు అన్నారు. వాళ్ళంతా వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని శక్తి అర్థం కాలేదు, దేవుని ఆలోచన అర్థం కాలేదు, క్రీస్తు అర్థం కాలేదు, విశ్వాసం అర్థం కాలేదు. విశ్వాసమునకు వారసులుగా మనం నిలిచామే. మనకు అర్థమైంది అంటే ఆశీర్వాదానికి మేము వారసులమా. మన ఆస్తి, మన తండ్రి మనకిచ్చినటువంటి ఆస్తి, ఇది నా ఆస్తి, నా పితరుల ఆస్తి అని నువ్వు ఎలాగ దెబ్బలాడుతున్నావే, కోర్టుకు వెళుతున్నావే నీ ఆస్తి కోసం. ఈరోజు చూడండి, స్థిరాస్తుల కోసం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల కోసం పిల్లలకు పంపకాలు రేక, అన్నదమ్ములకు గొడవలు వచ్చి, కోట్లు మెట్లు ఎక్కి ఎంత రచ్చరచ్చ చేసుకుంటారు. అక్కడికి ప్రాణాలే పోగొట్టుకుంటున్నారే. ఈ 60-70 సంవత్సరాల ఈ భూభాగాల కోసం, ఈ స్థిరాస్తుల కోసం, ఈ ధనము కోసం కొట్టుకు చచ్చిపోతున్నావే. ఆ దేవుడు అంటున్నాడమ్మా ఈ రాత్రి, ఆ దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, ఒక్కసారి ఆలోచించు. వారసులు, నాకు వారసులు, నాకు వారసులు, ఆశీర్వాదమునకు వారసులు. ఆశీర్వదించి ఇచ్చాడు. మొదటి దేవుడు ఆశీర్వదించి ఇచ్చాడు, మొదటి జంటకి ఇచ్చాడు. ఇదిగో ఈ సమస్త భూభాగానంతటిని మీకు ఇస్తున్నాను, అనుభవించండి, విస్తరించండి, మీరు లోపరుచుకోండి, మీరు ఏలికలుగా ఉండండి. మీదే, మీదే ఈ సంపదంతా, మీదే ఈ సంపదంతా మీదేని ఇచ్చాడే.
ఒకవేళ ఇదే జీవితం అనుకుంటే, ఇదే సంపద అనుకుంటే, ఈ చిన్న జీవితంలో ఈ చిన్న భూభాగం, ఈ చిన్న ఆస్తి అనుకుంటే ఎందుకర్రా దేవుణ్ణి నమ్మాలి? ఎందుకు యేసుక్రీస్తును నమ్మాలి? ఎందుకు చర్చికి రావాలి, ప్రార్థించాలి, యాచించాలి? ఎందుకు చెప్పండి? లోకములో చూడండి, దేవుని నమ్మని వారు, దేవుడు లేడన్నవాడు, బుద్ధిహీనుడైనటువంటి వాళ్ళు, పిల్లలున్నారు, పాపలున్నారు, భోగభాగ్యాలు ఉన్నాయి, ఆరోగ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుని నమ్మనటువంటి వారికి వాళ్ళకన్నా హీనంతంగా దీనస్థితిలో మనం ఉన్నామే. దేవుని నమ్మనటువంటి వాడు, దేవుడు కాడన్నటువంటి వాడు, విదేశస్థుడు అనేటువంటి వాడు, మతాంధం అనేటువంటిది, అనేక మంది వాళ్ళు బాగున్నారే, వాళ్ళకి బిల్డింగులు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారే, వాళ్ళకి ఆరోగ్యం ఉంది, వాళ్ళకి ఆయుష్ ఉంది. వారికి మనకి కంపారిజన్ చేసుకుంటే ఎక్కడుంది? నాకు క్రీస్తున్నాడు. నేను చెప్తాను ఈ రాత్రి, నాకు ఆస్తి లేదు, నాకు సిరి సంపదలు లేవు, నాకు భోగభాగ్యాలు లేవు, కానీ ఆస్తి ఉంది. ఆ ఆస్తి క్రీస్తు. చెప్పగలవా? నీకు క్రీస్తున్నాడు, నీకు క్రీస్తున్నాడు, క్రీస్తున్నాడు. మనసు పెట్టావు, నమ్మావు. ఎవరు నమ్మావు? ఆస్తి నమ్మావా? సిరి నమ్మావా? భోగభాగ్యాలు నమ్మావా? ఏది నమ్మావు? ఈ రాత్రి అడుగు చెప్తున్నాడు, చెప్పండి, దేన్ని నమ్మారు మీరు? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులని చెప్పింది పత్రిక, కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనములో, ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు, వేస్ట్ ఫెలోస్ అన్నాడు. ఈ జీవితకాలం కాదా నువ్వు యేసుక్రీస్తుని నమ్మింది? కాదు. నేను ఈ జీవితకాలం మట్టుకు నమ్మలేదు క్రీస్తుని. ఈ జీవితం కోసం నమ్మలేదు, ఈ ఆరోగ్యం కోసం నమ్మలేదు, పిల్లల కోసం నమ్మలేదు, పెళ్లి కోసం నమ్మలేదు, భూమి కోసం నమ్మలేదు, అప్పుల కోసం నమ్మలేదు, లోకములో ఉన్న చెత్త చెదరం దేనికి నమ్మలేదు. నేను నమ్మింది ఆశీర్వాదం, నేను విశ్వసించింది ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? ఆశీర్వాదం కొరకే అబ్రహాం, ఆశీర్వాదం కొరకే ఇస్సాకు, ఆశీర్వాదం కొరకే యాకోబు ఎదురు చూచారు. నేను చూడాలి, క్రైస్తవ్యం చూడాలి. ఎందుకు చూడలేదు? తెలియలేదు, చెప్పలేదు, వినలేదు, వింటలేదు. విన్నావా? ఈ రాత్రి విన్నారా ఈ మాటలు? మారండర్రా, మీకోసం చెబుతున్నాడు. మీకోసం ఈ మారుమూల గ్రామంలో చెప్పబడుతున్నటువంటి అంశం ఇది. ఆశీర్వాదం నేను ఇస్తున్నాను. ఏంటి ఆశీర్వాదం? ఒక భూమి ఇచ్చాడా? ఒక ఆస్తి వచ్చిందా? ఎంతకాలం అనుభవిస్తావయ్యా ఈ భూమిని? చచ్చేంత వరకునే. ఒకవేళ చచ్చేంత వరకే ఆశీర్వాదం అనుకుంటే ఆ దేవుడు ఎందుకంటున్నాడు వారసుడని? ఎందుకంటున్నాడు? ఎవరికి వారసుడవు? నీ తండ్రికి, నీ కన్న తల్లికి, కన్న తండ్రికి, తాతకి, ముత్తాతకి, నీ వంశావళికి నువ్వు వారసుడు అయితే, ఆ వారసత్వంగా ఆస్తి అయితే ఆస్తిని విడిచిపెట్టి మరలా నీ పిల్లలకి ఇచ్చేయాలి. మరి ఎవరికి వారసులో తెలుసా? దేవునికట. ఎవరికి? దేవునికి వారసులం. మనం ఎవరికి వారసులం? దేవునికి వారసులం. దేవునికి వారసులమైతే ఆశీర్వదించింది ఏంటది? ఆశీర్వదించింది పంచభూతాల సమ్మేళనమైనటువంటి ఈ విశ్వాన్ని కలగజేసినప్పుడు మొదటి దినము, రెండో దినం, మూడో దినము, నాలుగో దినము, ఐదో దినము, ఆరో దినమని ఈ ప్రపంచంలో సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి మీద జంతువులు, పురుగులు, చేపలు, పక్షులు, గ్రహాలు ఇవన్నీ కలుగజేశాడే. ఈ 6 దినాలు కష్టపడినటువంటి తండ్రి ఆశీర్వదించాడే. ఇదే ఆశీర్వాదం అయితే ఎందుకర్రా మరలా ఆశీర్వాదానికి వారసుడైన క్రొత్త నిబంధనలో పేతురు గారితో చెప్పి శ్రమపడు, హింసపడు, కష్టపడు, జీవగ్రంథంలో నీ పేరు వ్రాయి, నువ్వు ఇయ్యి పేరు వ్రాయించుకో, నువ్వు ఇవ్వు పేరు వ్రాయించుకో అని ఎందుకర్రా నేర్పిస్తున్నాడు దేవుడు చేతగాక. ఆ తండ్రికి చేతకాక ఆ తండ్రి చెప్పేశాడని మళ్ళీ చెబుతున్నాడు. ఎందుకు చెప్పమంటున్నాడు? సర్వలోకానికి చెప్పండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి, నమ్మించండి, ఒప్పించండి. క్రీస్తును నమ్మించి ఒప్పించి బాప్తిసం ఇచ్చి జ్ఞానాన్ని పెంపొందించండి నా పిల్లలకి అని చెప్పి ప్రవక్తలు పంపించాడే, అపోస్తులు పంపించాడే, నీతిమంతులు పంపించాడే, బోధకులు పంపించాడే, సేవకులు పంపించాడే, సంఘాలు కట్టించాడే. ఈ భూ ప్రపంచమంతా విశ్రమించేసాడే క్రైస్తవ్యాన్ని. ఈ ప్రపంచంలో లిపి కలిగిన భాషలు అన్నింటిలోనూ వ్రాయించాడే బైబిల్ని. ఎందుకు? దేనికి చెప్పండి? ఎవడో అంటాడు మా గ్రంథం గొప్పదని. నీ గ్రంథము గొప్పదైతే ఎక్కడుందిరా నీ గ్రంథం? ఏ లిపిలో ఉన్న గ్రంథం? ఎన్ని భాషల్లో వ్రాయబడిందిరా? ఎన్ని దేశాలు ఉన్నాయిరా? నా గ్రంథం అయితే దేవుని మనసుది, దేవుడు వ్రాయించింది. తన పిల్లలుగా తన కోసం రావాలి అని, వారసులు కావాలని వ్రాయించిందే ఈ బైబిల్.
యావత్ ప్రపంచం ఒక దేశము కాదు, ఒక ప్రాంతము కాదు, యావత్ ప్రపంచం ఎందుకు విస్తరించింది? దేవుని మనస్సు మన కోసం ఇచ్చాడు, ఇది మన కోసం రాయించాడు. ఇది నాకు వారసులు కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నారు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, శిష్యులకి చెప్పాడు, సువార్త ప్రకటించేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఇదే లోకం అనుకుంటున్నావు, ఇదే బ్రతుకుంటున్నావు, ఇదే జీవితం అనుకుంటున్నావు, నాతో పాటు ఉన్నారు కదా, నాతో పాటు తిరిగారు కదా, నాతో పాటు ఉన్నటువంటి మీకు విషయాన్ని చెబుతున్నాను. అనేకమైన జ్ఞాన సంగతులు చెప్పి, నేర్పించి, బోధించి, ఒప్పించి, పరసంబంధమైన దీవెనలతో నింపి, దేవుని వాక్యాన్ని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు దగ్గరికి తీసుకున్నాడు వాళ్ళని. మీ హృదయములు కలవరపడనివ్వకండి, దేవుని నమ్మారు, నా యందు విశ్వాసం ఉంచండి. యోహాను సువార్త 14:1 మీరు దేవుని నమ్మారు, నన్ను నమ్మండి. మీ హృదయములు కలవరపడనివ్వకండి, నన్ను నమ్మండి. నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నవి, లేని ఎడల నేను చెప్పుదునే, నేను మీకోసం స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను, లేని ఎడల మీకు చెబుతానని చెప్పాడే ఆ దేవుని క్రీస్తుని మాట నమ్మవా నువ్వు? వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఆయన? నీవు నేను నమ్మిన యావత్ ప్రపంచం నమ్మి శకపురుషుడు, యుగ పురుషుడు అని చెప్పుకున్న ఆ దేవుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పాశమున ఉన్నాడే, నిన్ను పిలుస్తున్నాడు. రండి, వచ్చేయండి, నా దగ్గరికి రండి. ఇదేనయ్యా ఈ లోకము కోసమే ఆశీర్వాదం, శాశ్వతమైన నిత్య జీవం కలిగినటువంటి ఆ మహాలోకాన్ని నీకు నాకు యావత్ ప్రపంచ మానవాళి ఆ తండ్రి గర్భంలో నుంచి వచ్చారే, ఆది మానవుడిని మొదటి మానవుడు ఆదాములోనికి పంపించాడే, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్ముడయ్యాడే, ఆ జీవాత్ముడైన ఆ నరుడు మొదటి ఆదాములోనికి తన గర్భములో తన పిల్లల్ని పెట్టాడే. అక్కడి నుంచి పెట్టి ఈరోజు తల్లిదండ్రులు తండ్రిలోంచి ఈ తరములో మనం వచ్చాము. మనము కోటాను కోట్ల మంది, 800 కోట్ల మంది ప్రపంచ జనాభా వీళ్ళందరినీ పిలుస్తున్నాడు. రండి నాయనా నా దగ్గరికి, నా దగ్గర శాశ్వతం నిత్యం ఉండేటువంటి జీవము రండి అని పిలుస్తున్నాడు. అందుకే నాకు క్రీస్తున్నాడు, నాకు తండ్రి ఉన్నాడు, నా కొరకు స్థలం ఉంది, నాకు పరలోకంలో స్థలం ఉంది. ఈ భూమి మీద ఎందుకర్రా అడగొద్దు. ఈ భూమిని గురించి, ఈ లోకము గురించి దేవుని అడగకండి, పరలోకం గురించి అడగండి. పైకి చూడండి అన్నది బైబిల్, కిందకు చూడకండి అమ్మా. మీరు పైకి చూడండి, మీ తలెత్తి పైకి చూడండి. పరలోకంలో తండ్రి ఉన్నాడు, శాశ్వతమైన లోకం ఉంది. ఆ లోకములోనికి వెళ్ళడానికే చివరిగా ఒక మాట చెబుతున్నాడు. ఎఫెసీ పత్రిక 1:3 చూడండి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 1:3. ఎఫెసీ పత్రిక 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఈ మాటలన్నీ మీరు విన్నారు, ఈ గంట ప్రసంగం విన్నారు కదా. ఈ మాటలన్నీ దేవుడు వినికిడిలో స్తుతింపబడునుగాక అని ఈరోజు నేను చెబుతున్నాను. ఏంటిది? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఈ రాత్రి నువ్వు నమ్మావా? ఈ మాటలు యందు విశ్వసించావా? నువ్వు నమ్మావా? ఆయన అంటున్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు వచ్చిందమ్మా, సంబంధం మీకు వచ్చింది నాయన. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందాలి, శరీర సంబంధమైన ఆశీర్వాదం మనకు ఉద్దర్రా. ఇది అశాశ్వతమైనటువంటి లోకం. శాశ్వతమైన లోకం ఉందని చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి యేసుక్రీస్తులు వారు వచ్చారు, మరణించారు, సిలువ మీద పుట్టారు, సిలువ మీద మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, తండ్రి కుడిపాశాన్ని కూర్చున్నారు, మరలా వస్తారు. ఈ భూమి మీద ఉన్నటువంటి వారిని, మనకన్నా ముందు చనిపోయినటువంటి వారందరినీ, పరిశుద్ధులందరినీ తీసుకుని పరలోక రాజ్యానికి వెళతాడు. ఆ రాజ్యం మంది, ఈ రాజ్యం కాదు. ఈ భూమి మీద ఉన్న రాజ్యాలు కావు. ఇది ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎంతో మంది మన పితరులు ఎవరు లేరే. నా తండ్రి లేడు, నా తాత లేడు, నా ముత్తాత లేడు, ఎవరు లేరు. రేపు నేనుండను, తర్వాత నా వారసులు ఉండరే, ఎవరు ఉండరని మనకు తెలిసినా ఇంకా ఎందుకర్రా ఈ లోకం కొరకు అడుగుతున్నారు? అడగండి పరలోకం గురించి, అడగండి. ఆ వారసత్వం గురించి పొందండి. వారసత్వం కోర్టుకు వెళ్ళి స్థలాల కోసం పోరాటం చేస్తున్నవే కానీ ఆ దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడి, ఆ దేవుని సంఘములో నువ్వు కూర్చుని,
ఆ దేవుని సంఘంలో కూర్చుని ప్రార్థించు, యాచించు, జీవఫలములు అర్పించు, పాట పాడు, కానుకి అర్పణి, బలేవు, శ్రమపడు, కష్టపడు, ఆ సంఘము కోసం శ్రమించు, నీ ఎదురు పొరుగు వారిని ప్రేమించు, నీకు అక్కరగా ఉన్నది పంచిపెట్టు, నీ వారిని ప్రేమించు, నీ రక్త సంబంధుల గురించి ప్రేమించు, అనేక మందిని క్రీస్తులోనికి తీసుకురావడానికి ప్రయత్నించు. ఇదమ్మా నువ్వు చేయవలసింది. క్రైస్తవుడుగా సంఘాన్ని పెంచాలి, సంఘ నాయకుడు మాటలు వినాలి, సంఘములో నీ అర్పణ బాగుండాలి, సంఘములో నీ ప్రార్థన బాగుండాలి, నీ విజ్ఞాపన బాగుండాలి. ఒకవేళ అవమానం వచ్చిందా, సేవకుడు ఏమైనా నిన్ను అన్నాడా, లేటుగా వచ్చావని, పాట ఇవ్వలేదని, లేకపోతే మరొకటి సందర్భంలో నిన్ను హెచ్చరించాడా, ఖండించాడా, బుద్ధి చెప్పాడా, ఏమి చెప్పినా స్వీకరించి దాన్ని ప్రేమతో స్వీకరించు. నీకన్నా ముందు 2000 సంవత్సరాల క్రితం సహించుకున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు. తెలుసా సంగతి? ముందుగా చెప్పారు కనుక ఈ మాట చెబుతున్నాను మీకు. సంఘములో నాయకుడు మాట వినాలి. మీ పై నాయకుడిగా ఉన్నటువంటి సేవకుడు మీ కొరకు లెక్కప్ప చెప్పాలి. ఏమనుకుంటున్నావు సంఘ కాపరంటే? లెక్కప్ప చెప్పాలి, డొక్క చింపేస్తాడు. లేకపోతే మీకు ఎవరికి తెలియదు సేవకుడు అంటే. సేవకుడు అంటాడు, ఎందుకు అన్నాడని ఆలోచించు. నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అప్పుడు నువ్వు మారుతావు. సంఘములో ఏదో ధనం ఇచ్చావనో, లేకపోతే పేరు వచ్చిందనో, లేకపోతే మరొకటనో నువ్వు చిన్నబుచ్చుకున్నావా, నువ్వే నష్టపోతావమ్మా. నువ్వు తప్పు చేస్తావు. నీకన్నా ముందు చాలా శ్రమలు పడ్డాడు యేసుక్రీస్తు, బాధలు పడ్డాడు యేసుక్రీస్తు, వేదన పడ్డాడు యేసుక్రీస్తు. సంఘము కొరకు ఆయన బాధపడితే, సంఘము స్థాపించడానికి ప్రాణం పెడితే, సంఘములోనికి నువ్వు వచ్చింటారా గొడవ పెడుతున్నావు, నీకు అవమానం అంటున్నావు, నీకు బాధ అంటున్నావు. సిగ్గు లేదు, బుద్ధి లేదు క్రైస్తవ్యానికి. ఈ మాట అనకూడదండి. ఎక్కడ కూడా సంఘంలో గొడవ వస్తున్నదని అనకూడదు. ఎందుకో తెలుసా? అవమానము నిర్లక్ష్యము చేసినట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మన పరుగు, మన విధానము పరలోకము. ఇంత గొప్ప సాక్షి సమూహం 11వ అధ్యాయంలో నీతిమంతులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా సాక్షి సమూహం పెట్టాడట. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మనం ఆవరించి ఉన్నందున మనము సులువుగా చిక్కులు పెట్టు పాపములోనికి చిక్కుకుపోకుండా ఉండడానికి 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు. తర్వాత 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు వైపుకు చూద్దాము. తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం చేశాడట. ఆ క్రీస్తుని నమ్మావు కదా, ఆ క్రీస్తుని విశ్వసించావు కదా, ఆ క్రీస్తు అవమానము నిర్లక్ష్యం చేస్తే నువ్వెందుకమ్మా సేవకుడి మీద, పక్కోళ్ళ మీద కక్ష కడుతున్నావు? అంటే నీ ఎదుట పందెము, నీ ఎదుట ఆనందం ఉన్నదన్న సంగతి తెలియదు. ఈరోజు క్రైస్తువులు నమ్మాం, చాలా అదృష్టవంతులు వర్ర మనం. క్రీస్తుని నమ్మామంటే చాలా అదృష్టవంతులు, చాలా భాగ్యవంతులు, చాలా ధనవంతులు, చాలా గొప్పవాడు. లోకంలో అందరికన్నా గొప్పవాడు ఎవడు అంటే గుండెల పైన చేపెట్టి నేను చెబుతాను, క్రైస్తవుడు గొప్పవాడు. క్రీస్తుని నమ్మిన క్రైస్తవుడు గొప్పవాడు. ఎందుకంటే వారస్తుడు. మన ఎదుట ఆనందం ఉంది. చనిపోతే ఏమనుకుంటారు లోకంలో? ఏమంటే లోకంలో దేవుడిని ఎరగనటువంటి వాడు చనిపోతే మా అమ్మ పిల్లి అయిపోయింది, కాకి అయిపోయిందని కాకి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఉన్నదా లేదా? పాము అయిపోయిందని, దెయ్యం అయిపోయిందని, గాలి అయిపోయిందని, ధూళి అయిపోయిందని, దుమ్ము అయిపోయిందని ఎన్ని పోసేస్తారా? బతుకున్నప్పుడు ఎలాగ దుమ్ము పూసేస్తారు, చచ్చినప్పుడు కూడా దుమ్ముకి గాలికి ఇట్లు కట్టేస్తున్నారే. అదే ఒక క్రైస్తవుడిగా మనం అనుకుంటే మరణిస్తే ఏమని చెప్పిందండి బైబిల్? మరణిస్తే ఏమంది? నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎంత సింపుల్గా ఉందన్నమాట. చచ్చిపోతే నిద్రిస్తున్నారా? క్రైస్తవులుగా మనం ఎంత చక్కగా చెప్తామండి. పౌలు అంటున్నాడు, నిద్రించుచున్నారు వాళ్ళు. చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరట? నిద్రించుచున్నారంటే నిద్రించేవాడు ఏదో రోజు లేస్తాడు. చచ్చినోడు ఎప్పుడు లేకడం. అదే క్రైస్తవుడు ఇది నిద్ర. ఏదో ఒక రోజున మనము లేపబడతాం. ఆ లేపబడిన తర్వాత మహాలోకం ఉంది.
మహాలోకం ఉంది. అందుకే పౌలు పరిగెట్టాడు, అపోస్తులు పరిగెట్టాడు. క్రీస్తు ఆనందం కొరకు అవమానము నిర్లక్ష్యం చేశాడట. అందుకే ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా నేను చెప్పే ఒకే ఒక మాట, సంఘములో అల్లరి ఉండకూడదు, సంఘములో ఈర్ష్య ఉండకూడదు, సంఘములో ద్వేషములు ఉండకూడదు. సంఘము సహనముతో, సంఘము భక్తితో, సంఘము ఎంత చక్కగా ఉండదో తెలుసా? మీ విశ్వాసమును చూసి అనేక మందికి మాదిరైపోవాలి. ఒకరికొకరు పోటీ, విశ్వాసంలో పోటీ, నమ్మకములు పోటీ, ఇచ్చుటలో పోటీ, చేయుటలో పోటీ. కానీ మన వాళ్ళు ప్రార్థనలో పోటీ, పాటల్లో పోటీ. కానీ దేవుని పనిలో వారసులు కాలేలరా. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఈ రాత్రి చెప్తున్నాను మీకు, ఆశీర్వదిస్తాడు. ఇలాగ కాదు. అబ్రహాముల, ఇస్సాకుల, యాకోబు లాంటి నీతిని మాట వినండి. సమయాన్ని పోనివ్వకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ లోక సంబంధమైన వాటి, ఈ లోకపు నటన, ఈ లోకపు మర్యాదను కాకుండా ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో సంఘములకు వచ్చి వినపడుతున్న ప్రతి మాట నా కొరకు చెప్పబడుతుంది అని దేవుని అడగండి. దైవ సేవకుల చేత చక్కటి మాటలు మీరందరూ కూడా మీ ప్రార్థన ఏమనుకోలేదు తెలుసా? దేవా ఆరాధనకి వెళుతున్నాను, దేవా ఉపవాస కూడికి వెళుతున్నాను, దేవా స్త్రీల కూడికి వెళుతున్నాం, దేవా సువార్తకు వెళుతున్నాం, దేవా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నాం కనుక మా ఆత్మలు రక్షించేటువంటి మాటలు మా సేవకుల ద్వారా నేర్పించవా, మా సేవకుల ద్వారా ఈ మాటలు నేర్పించవా నాయన. వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వవా, మంచి ఆరోగ్యం ఇవ్వవా, వాళ్ళని వాళ్ళ కుటుంబాలు దీవించవా, మంచి మాటలతో నడిపించేటువంటి వారిగా మమ్మల్ని నడిపించవా అని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీరు దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు అడిగి ప్రార్థించాలి ప్రియులారా. అప్పుడు ఆ తండ్రి మీకు ఏది కావాలో మీకు ఇచ్చేది ఒకే ఒకటి. చివరిగా చెప్తున్నాను, ఈ వాక్యమే. ఇదే సర్వసత్యములోనికి నడిపించేది. ఇందులో జీవం ఉంది. జీవము కలిగిన మాటలు జీవాధిపతి అనేటువంటి దేవుడు నీకు ఇవ్వాలి అంటే ప్రార్థించు సేవకుని గురించి. సంఘానికి వచ్చి చక్కటి పరిచర్య చేయి, చక్కటి జీవితాన్ని జీవించు. సంఘములో తగ్గించుకో, అణుకుగా ఉండు, దీనస్థితిలో దీనులుగా ఆ బలిష్టమైన దేవుని చేతి కింద, ఆయన హస్తం కింద దీనురాలుగా దీనుడయ్యుండు. ఏదో ఒక రోజు నిన్ను హెచ్చిస్తాడు, ఏదో ఒక రోజు నీకు మంచి జీవాన్ని ప్రాప్తిస్తాడు. దాని కొరకు ఎదురు చూడండి, లోకం కొరకు ఎదురు చూడకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప దయ, ఎంత గొప్ప కృప మా మీద మీరు పెట్టి వాక్యముల ద్వారా, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, నీతి యథార్థవంతుల ద్వారా నీకు నీ పిల్లలు ఈ మాటలు ఫలితాన్ని నీ బిడ్డలకి ఇచ్చిన బిడ్డలు మీ వెడకు అవిధేయులను
వేడుకొనుచున్నాం పరమ తండ్రి.